క్షత్రియులను చంపి నర్మదలో స్నానం చేసి కైలాసానికి వెళ్ళి శివుడి మందిరంలో ప్రవేశించబోతే వినాయకుడు అడ్డుపడి లోపలికి వెళ్ళనీయలేదు. కొంతసేపు ఇద్దరూ వాగ్వాదం చేసుకుని చివరకు ముష్టియుద్ధంలోకి దిగారు. వినాయకుడు తన తొండంతో పరశురాముణ్ణి పైకెత్తేసరికి అతనికి ఊర్ధ్వలోకాలు 7 కనిపించాయి. అతను తన గండ్రకొడ్డలితో వినాయకుడి దంతం ఒకటి విరక్కొట్టాడు. ఈ హడావిడికి శివపార్వతులు లోపలి నుంచి బయటకు వచ్చి విఘ్నేశ్వరుడికి వచ్చిన కష్టాన్ని కళ్ళారా చూశారు. పార్వతికి అమితంగా కోపం వచ్చి, మన వల్ల ఇన్ని విధాలా ఉపకారం పొందినందుకు కృతజ్ఞత లేకుండా ఈ రాముడు నా కొడుకుని కొడతాడా అన్నది. శివుడు ఏమీ చెయ్యలేని స్థితిలో కృష్ణుణ్ణి తలుచుకున్నాడు. కృష్ణుడు వచ్చి పార్వతి కోపం పోయే మాటలు చెప్పి, రాముడు మాత్రం నీ కొడుకులాంటి వాడు కాడా, అతన్ని క్షమించు అన్నాడు. రాముడు పార్వతికి క్షమాపణ చెప్పుకున్నాడు. అక్కడి నుంచి రాముడు తన ఇంటికి వచ్చి తన తండ్రితో తాను చేసిన క్షత్రియ వధ గురించి చెప్పుకున్నాడు. ఆ పాపం పోవడానికి మహేంద్ర నగరానికి వెళ్ళి తపస్సు చెయ్యమని జమదగ్ని రాముడికి చెప్పాడు. రాముడు తండ్రి చెప్పిన ప్రకారం కొంతకాలం తపస్సు చేశాడు. అంతలో అతనికి ఒక దుర్వార్త తెలిసింది. అదేమిటంటే కార్తవీర్యుడి కొడుకు ఒకడు జమదగ్నిని చంపాడట. రాముడి తల్లి భర్తతో సహగమనం చేసిందట. రాముడికి భరించరాని కోపం వచ్చి ప్రపంచంలో ఉన్న రాజులందరినీ చంపి వారి రక్తంతో తన తండ్రికి తర్పణం విడుస్తానని శపథం చేసి మిగిలి ఉన్న కార్తవీర్యుడి కొడుకులను కనిపించిన రాజులను చంపటమే కాక కార్తవీర్యుడి నగరాన్ని తగలబెట్టాడు. అప్పటికి కానీ పరశురామ ప్రీతి కాలేదు. హైహయ వంశం వారినందరినీ అనేక మంది రాజులను చంపినందుకు రాముడిలో పరివర్తన కలిగింది. అతను తపోవనానికి పోయి తపస్సు చేసుకోసాగాడు. అక్కడికి ఒక్కసారి విశ్వామిత్రుడి మనుమడైన పరావసుడు అనేవాడు వచ్చి, రాజులకు భయపడి ఇక్కడ దాక్కున్నావా అని రాముణ్ణి హేళన చేశాడు. అతను ఆ విధంగా రాముణ్ణి రెచ్చగొట్టడంతో తృప్తిపడక రాముడు చంపకుండా విడిచిన క్షత్రియ వృద్ధులను బాలలను యుద్ధానికి పురికొల్పాడు. రాముడు మళ్ళీ యుద్ధానికి పూనుకొని 21 సార్లు క్షత్రియవధ చేశాడు. అప్పటికీ రాముడి చేతిలో క్షత్రియులందరూ చావలేదు. కొందరు ఆడవాళ్ల మధ్య పశువుల మందలలోనూ దాక్కున్నారు. వాళ్లకు పిల్లలు పుట్టి పెద్దవాళ్ళయ్యారు. వాళ్ల ఆచూకీ తెలిసినప్పుడల్లా పరశురాముడు వాళ్లను చంపుతూ 21 సార్లు క్షత్రియ నిర్మూలన చేస్తానన్న తన తొలి ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నాడు. తాను చంపిన రాజుల రక్తాన్ని కురుక్షేత్రంలో 5 మడుగులలో నింపి దానితో తండ్రికి తర్పణ చేశాడు. వీటినే స్యమంతక పంచకం అని పిలిచేవారు. రాముడు పితృదేవతలకు తర్పణాలిచ్చేటప్పుడు వారు అతనితో, నాయనా, నీకింకా శాప విముక్తి పూర్తిగా కలగలేదు, యాగం చెయ్యి అన్నారు. అతను మహేంద్ర నగరానికి తిరిగి వచ్చి మునుల ప్రేరణ మీద అశ్వమేధ యాగం ప్రారంభించాడు. ఆ సమయంలో యాగం చూడడానికి వచ్చిన మునులు గోకర్ణ క్షేత్రం సముద్రంలో మునిగిపోతున్నదని దానిని కాపాడమని రాముణ్ణి కోరారు. అయ్యా, నా తండ్రి ఆజ్ఞ ప్రకారం యాగం ప్రారంభించి దీక్షలో ఉన్నాను. నేనిప్పుడు ఆయుధాలు ఎలా పట్టను అన్నాడు రాముడు. ఆయుధాలు పట్టవచ్చు, తప్పులేదు అని శుష్కుడు అనే ముని చెప్పాడు. అప్పుడు రాముడు మునుల కోరిక తీర్చటానికి గోకర్ణ క్షేత్రం వద్ద సముద్ర తీరానికి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోమ్మని చెప్పటం కోసం వరుణుణ్ణి పిలిచాడు. కానీ వరుణుడు రాలేదు. రాముడు మరొకసారి పిలిచి చూసి ఆగ్నేయాస్త్రం సంధించేసరికి అంతటా అగ్నిజ్వాలలు పుట్టుకొచ్చాయి. సముద్రుడు భయపడుతూ వచ్చి రాముడి శరణుజొచ్చి, నన్ను ఎంత దూరం పొమ్మంటావో ఆనతియ్యి అని కాళ్లబేరానికి వచ్చాడు. రాముడు తన చేతిలో ఉన్న
శృవాన్ని దూరంగా విసిరివేస్తే అది 2 యోజనాల దూరంలో పడింది. సముద్రుడు అంత దూరం వెనక్కి వెళ్ళాడు. పరశురాముడు మహేంద్రనగరం మీద ఉండగా కర్ణుడు బ్రాహ్మడినని చెప్పుకొని రాముణ్ణి బ్రహ్మాస్త్రం ఇయ్యమని అడిగాడు. రాముడు కర్ణుడికి ఆ అస్త్రం ఉపదేశించాడు. ఒకనాడు పరశురాముడు కర్ణుడి తొడపై తల ఉంచి నిద్రపోతూ ఉండగా ఆ సమయంలో ఒక పురుగు కర్ణుడి తొడను తొలచనారంభించింది. అందువల్ల గాయమై రక్తం కారసాగింది. అయినా కాలు కదిలిస్తే పరశురాముడికి నిద్రాభంగమై కోపం వస్తుందని కర్ణుడు ఆ బాధను ఓర్చుకొని కదలకుండా ఉండిపోయాడు. అయితే రక్తం తన వంటికి తగిలి పరశురాముడికి నిద్రాభంగం కానే అయ్యింది. ఇలా రక్తం కారుతున్నా నువ్వు సహించగలిగావంటే నువ్వు బ్రాహ్మణుడివి కావు, విద్య కోసం నాతో అబద్ధం చెప్పావు అని సహనం కొంచెం కూడా లేని పరశురాముడు కర్ణుడికి తాను ఇచ్చిన అస్త్రాలు పనిచెయ్యకుండా శాపం పెట్టాడు. క్షత్రియులను చంపి వారి రాజ్యాలన్నీ సంపాదించుకున్న పరశురాముడు తనకు దక్కిన భూమి అంతా కశ్యపుడికి దానంగా ఇచ్చాడు. కశ్యపుడు పరశురాముణ్ణి తన భూభాగం నుంచి వెళ్ళిపోమ్మన్నాడు. పరశురాముడు దక్షిణ సముద్రం దాటి వెళ్ళిపోయాడు. విన్నారు కదా పరశురాముని కథ. రేపు మళ్ళీ సరికొత్త కథతో మీ ముందుకొస్తాను.